హాయ్ అండి అందరికీ. నిన్న కార్తీక పౌర్ణమి కదా! నిన్న మా ఇంట్లో మేము కార్తీక పౌర్ణమి ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. ఫస్ట్ మార్నింగే ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర అంతా సర్దేసి ప్రసాదాలు చేసేసుకొని దేవుడి ఫోటోలని రెడీ చేస్తున్నాను. పూజ చేసుకోవాలి కదా సాయంత్రం మరి. అన్నీ ఆల్రెడీ ముందే చేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామన్నమాట. అదేనండి బొట్లు పెట్టేసుకొని అంతా ప్రిపరేషన్గా ఉంది. మా అత్తమ్మ కూడా హెల్ప్ చేశారనుకోండి ఇందులో. మా అత్తమ్మ ఒక పక్కన డైరెక్షన్స్ ఇస్తుంటే నేను ఇంకో పక్కన ప్రిపేర్ చేస్తూ ఉంటాను దేవుడికి. నెక్స్ట్ ఇంకా అన్ని పూలన్నీ పెట్టేసుకున్నాను. అంతే కదా, ఆ మందార పూలు ఎక్కడియో కాదండి, మా చెట్టుకు పూసినవే. అన్నీ నీట్గా ప్రశాంతంగా అన్నీ సర్దుకొని ఆ తర్వాత ఇంకేముంటుందండోయ్, అదేనండి మనం ముగ్గేసుకోవడం. దేవుడి దగ్గర తుడిచి అంతా పసుపుతోని రాసి మంచిగా చుక్కలు ముగ్గేద్దాం అనుకున్నా. అంతా తిక్కమక్కగానే అనిపించింది. అయినా సరే మనకు నచ్చినట్టు మనం ట్రై చేయాలి కదా, ట్రై చేయకపోతే ఎలా. అందుకే అలా ఏదో ఒకటి ట్రై చేసేసి ఓ మంచి ముగ్గు అయితే వేసానులేండోయ్. అలా వేసేసాక బొట్లు పెట్టేసి పూలు కూడా వేసేసాను. కొంచెం ఆగి దీపాలు పెడతాను అనుకోండి. ఇప్పుడు దీపం పెట్టేసుకుంటున్నాను. ఈ గ్యాప్లో రెడీ అయ్యి వచ్చే దీపం పెట్టేస్తున్నాను కూడా. అలా దీపం పెట్టేశాక ధూపం ఇచ్చి హారతి కూడా ఇచ్చాను. హారతి ఇచ్చేసాక ఇంకేముంటుంది, బయట తులసి దగ్గర కూడా పూజ చేయాలి కదా, పూజ చేసుకోవడానికి వెళ్ళిపోయాను. తులసి దగ్గర అలా దీపం పెట్టేసుకొని అలా అగరత్తి వెలిగించి బయట ఆ ఫ్రేగ్రెన్స్ వస్తుంటే ఎంత బాగుంటుందో కదా. అదే కాక మా పెరట్లో చాలా మొక్కలు ఉన్నాయి. కావంటే మీకు ముందు చూపిస్తానులేండోయ్. ఈలోపు గుమ్మాలకు కూడా దీపం పెట్టేసుకొని గుమ్మానికి పూజ చేసేసుకొని దీపాలు పెట్టుకున్నాక మా వారు వచ్చారు. మా మామయ్య గారు మా అత్తమ్మతో కలిసి గుడికి వెళ్ళేసి అలా దర్శనం చేసుకొని వచ్చాం. ఈ రోజుకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.